యూజువల్గా వెన్ యూ యాక్షన్ ఉన్నప్పుడు వెన్ దర్ సో మచ్ ఆఫ్ మ్యాసకర్ ఎస్పెషలీ ది ఇంటర్వల్ బ్లాక్ వెన్ దర్ సో మచ్ ఆఫ్ మ్యాసకర్ హ్యాపెనింగ్ యూజువల్గా ఎక్కడో చిన్న గోర్ ఫీల్ అవుతాం. అవును. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్షనల్ అండ్ ఫస్ట్ నుంచి కూడా అదేంటో శివ కాయినింగ్ వాజ్ బిగ్గర్ అండ్ బ్లడియర్ బిగ్గర్ అండ్ బ్లడియర్ బిగ్గర్ అండ్ బ్లడియర్ అని. బికాస్ ఆయన మూవీస్ చూసుకున్నట్టయితే ఐ థింక్ దేవరా ఇస్ హై ఆన్ యాక్షన్. Yeah. మామూలుగా ఆయన మూవీస్ చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా ఆయన మూవీస్ ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్షనల్. తను ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి. కానీ నేను అన్నాను, శివ రక్తం ఎక్కువైపోతుందా, బిగ్గర్ అండ్ బ్లడియర్ అనేస్తాను, ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దేమో, మనకి ఏ సర్టిఫికెట్ వచ్చేస్తుందేమో అంటే మీరేం వరి అవ్వకండి, ఐ హ్యావ్ అ ప్లాన్. దగ్గరుండి మరి పోయిటిక్ గా తీసుకున్నాడు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్షన్స్ ద వెరీ పోయిటిక్, గోర్ కాకుండా అబ్బా భలే ఉందే, ఇంపాక్ట్ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది. కరెక్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ షిప్ లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే, అసలు లేదు. సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు? అది తీసారో 14-15 రోజులు తీసారు. అది అంటే అది ఒక సెటప్ కాదు కదా. సో ఇట్స్ బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా ఇరెక్ట్ అయిన ఇరెక్ట్ చేసిన స్క్రిప్ట్ షిప్ కాదు అది. సో బిట్స్ అండ్ పీసెస్ గా 4 డిఫరెంట్ సెటప్స్ అవి. అది 4 డిఫరెంట్ సెటప్స్. మళ్ళీ దాని చుట్టూ వాటర్ రిక్రియేట్ చేయాలి. అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది. కానీ దట్స్ అ లాట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్. కానీ అది కెనీ బేట్స్ చేసాడు అది. ఆయన 14-15 days చేసాం దానికి. మనకు అంత ట్యాంక్ ఉంటుంది, వీళ్ళు బోట్ల మీద వెళ్ళాలి. సో అప్పుడు ఏమనుకోండి, నాకు స్పేస్ ఉండాలి ఈ బోట్లు పెడతాను. సో ఇది రిమూవ్ చేసి షిప్ ఓన్లీ వీళ్ళు ఎక్కడానికి కొంచెం ఎడ్జే ఉండాలి. ఫుల్ షిప్ పట్టదు. సో ఫుల్ షిప్ వేరే, మళ్ళీ షిప్ పైన యాక్షన్ కి మళ్ళీ వేరే సెటప్ వేసుకో. అదే మళ్ళీ షిప్ వెనకాల భాగం, ముందు భాగం ఉండదు, వెనకాల భాగం వేసుకోవాలి. అండ్ దర్ సో మచ్ ఆఫ్ ప్లే. అటు సైఫ్ గారు ఉన్నారు, ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు, పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది. అమ్మో. సో ఇట్ వాజ్ అ వెరీ, ఇది కాకుండా కోస్ట్ గార్డ్ బోట్స్ రావాలి, కొంచెం టాస్కింగ్ ఇదే బిట్ అది. అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండటం వల్ల 14-15 రోజులు అయిపోయింది. లేకపోతే అది నెల పట్టేసి. ఎగ్జాక్ట్లీ. చూస్తేనే ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్. అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు, ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించేసరికల్లా ఇట్ వాజ్ లైక్ వీ వర్ రెడీ టు వాచ్ దెమ్ అనమాట. ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు. ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి, సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడి నుంచి మాయం చేసేయాలి. సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ బోట్స్, ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ గారు అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే మీరు బోట్స్ రెంట్కి తెచ్చారా, బోట్స్ కొన్నారా, బోట్స్ చేయించారా? చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం చేయించాము. ఇప్పుడు నీకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవరా 2 కి మరి పనికొస్తాయో తెలియదు, కొన్ని రోజులు అమ్మేసి మళ్ళీ కావాలంటే కొనేద్దాం. ఏమి మాట్లాడలేదు నేను దీని గురించి. కానీ బట్ సాబు సిరిల్ గారు వాజ్ ఫెనామినల్. నేను చెప్పాను చాలా సార్లు కూడా, ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే ఆయన ఒక మోటార్ ఒకటే లేదు దానికి. నిజంగా దానికి ఒక మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా. అది ఎంత ప్రూవ్ చేశాడంటే ఆయన కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి. సరే శివ వెళ్ళి మొత్తం రెక్కి చేశాడు, పడవలు ఉన్నాయా అని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి పట్టట్లేదు. దే ఆర్ ఆల్ కలర్ఫుల్, వెరైటీగా ఉన్నాయి. ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి ఒక మోటార్ బిగించేసి తీసుకెళ్లిపోయారు సీలోకి. అంటే మోటార్ ఒకటి లేదు కానీ బట్ దే వర్ యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన. సో అసలు ఐ మీన్ సాబు సిరిల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఇట్ వాస్ ఆన్ వాటర్. మాకు పెద్ద అసలు ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు. ఆ నీళ్ల మీద అల్లలు కానివ్వండి, ఈ హ్యాడ్ టు క్రియేట్ వేవ్స్. 2 ప్రొక్లైనర్లు డిగ్గర్లు తెచ్చి దానికి అలా చేస్తుంటే అది వేవ్, న్యాచురల్ వేవ్ క్రియేట్ అయ్యింది. మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో. దానికి బోట్లు ఐ మీన్ బోట్ మోటార్స్ పెట్టి ఒక 6-8 మోటార్లు పెట్టి దాన్ని చేశారు. దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై ఐస్ వేసారు. అయ్యో అసలు
సార్ మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి, కొంచెం వాటర్ కాకుండా వీళ్ళని బయటికి తీసుకొద్దాము అని అప్పుడప్పుడు? లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే సముద్రం మీద కథ, అవును. సముద్రం పక్కన గ్రామాల మీద కథ, సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషుల మీద కథ. ఇంకా వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా. వీళ్ళెంతో వాటర్ అంతే ఈ సినిమాకి. Correct. ఇంకా ఫస్ట్ నుంచి అనుకుంది దిగాం అది. అందుకే ఇవాళ అవుట్పుట్ అది. వాటర్ లేకపోతే అసలు ఎగ్జాక్ట్లీ. Yeah. అండ్ చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని రీజియన్స్ లో అలాగే బతుకుతారు కదా. Yeah. వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా బోటే. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్. Already ఉన్నాయని. అందుకే వెన్ మూవీ పూజ జరిగిన రోజే ఆయన చెప్పాడు, ఫర్గాటన్ కోస్టల్ విలేజెస్, ఫర్గాటన్ కోస్టల్ ల్యాండ్స్ అంటే చాలా ఉన్నాయి, మనకు తెలియదు. బేసిక్ మనకు ఊర్లో ఉన్నాయని కూడా తెలియదు. మనకు ఊళ్ళు ఉన్నాయని కూడా తెలియదు. సో చాలా ఉన్నాయి ఊళ్ళు ఇంకా. సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది. యా, నేను చాలాసార్లు కూడా చెప్పాను. అందుకే ఈరోజు వెన్ సినిమా చూసిన తర్వాత హౌ ఆడియన్సెస్ ఆర్ గివింగ్ ది అవుట్పుట్ చూసుకుంటే, రివ్యూస్ చూసుకుంటే, అసలు ఇంకా కాసేపు ఒక 15 నిమిషాల తర్వాత ఇంకా మీ బయటికి రాలేము. అవును. ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకొని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో యూఆర్ దేర్ ఇన్ దట్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈరోజు. యా, ఈరోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్స్, ఎస్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి. బాహుబలి 1 and 2 చూస్తుంటే ఇంకా కాసేపు బయటకు ఉండవు మనం. యూఆర్ లిటరలీ ఇన్ మాహిష్మతిలో, ఆ కుంతల్లో, ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడే తిరుగుతూ ఉంటాం మనం. వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది. యా, యూ టేక్ అ మూవీ లైక్ KGF, అందులోనే ఉండిపోతాం మనం. లిటరల్ గా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం. అబ్సల్యూట్లీ. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అయినా, వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇట్ వాస్ దేర్ బిఫోర్ ఇన్ వెస్టర్న్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉండింది. మనకి ఈ రోజు చాలా ముఖ్యం అయిపోయింది అది. Correct. ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హ్యావ్ టు వాచ్ సంథింగ్ విచ్ దే హ్యావెంట్ వాచ్డ్ బిఫోర్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పుల్లింగ్ ఆడియన్సెస్ టు ద థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎస్. అండ్ దాట్ వే దేవరా హస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్. అవును. అండ్ మీరు చెప్పినట్టు సాబు సిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ, ఆ పొయటిక్ వైలెన్స్ అని లేదా పొయటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది, క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే పోయటిక్ గా ఉంది. సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ మీన్ ఎస్పెషలీ వాటర్కి వచ్చినప్పుడు వెన్ యూర్ యూజింగ్ VFX, ఇట్స్ యాక్చువల్లీ ద టఫెస్ట్. వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు. వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం. అల్టిమేట్గా అందరికీ తెలుసు అది VFX లోనే చేశారు అని, బట్ తెలియకూడదు. అంటే